అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది అరటి పంట. చూడండి, ఈ చెట్లు వచ్చేసి 5 నెలల నుండి 6 నెలల వయసు వరకు అయితే ఉంటాయి. ముఖ్యంగా మీరు అందరూ చూసింటారు, అరటి పంటలో ఎంతోమంది రైతులు నష్టపోయారు, ఇంకా నష్టాలు చూస్తున్నారు. ఈ విధంగా వార్తలు అయితే చూస్తున్నారు. చెట్లనే, గేలలు ఉన్న చెట్లనే కొట్టేస్తున్నారు. ఎవరైనా ఇంకా వ్యాపారస్తులు, దళారులు, మా మండి వాళ్ళు కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల, మార్కెటింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు కొనేవాళ్ళు కూడా లేదని చెట్లు కొట్టేస్తున్నారు. చూడండి, దీని గురించి మొత్తము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ విధంగా వీడియోలు అయితే చేశాను. ఇప్పుడు పార్ట్ 4 చేస్తున్నాను. చూడండి, ఎవరైనా కొత్తగా వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయాలి అనుకున్న వాళ్ళు చూడండి, నేను ఒకటే చెప్తున్నాను. దీని 1 ఎకరాకు ఖర్చుల గురించి కూడా ఎంత ఖర్చు వస్తుందో అది కూడా చెప్పాను. బాగా గమనించండి. వ్యవసాయం మీద ఆధారపడి బతకడం కంటే కూడా రైతుల మీద ఆధారపడి బతకండి. అదే దాని గురించే చెప్తాను. ఇప్పుడు ఒక రైతు దగ్గర 1000 రూపాయల నుండి 2000 వరకు అని చెప్తున్నారు టన్ను. ఇక చూసుకుంటే సిటీ ప్రాంతాల్లో, జిల్లా ప్రాంతాల్లో ఈ విధంగా సైజును బట్టి అరటి పండ్లు డజను 40 రూపాయల నుండి 70 రూపాయల వరకు అమ్ముతున్నారనేసి చెప్తున్నారు. ఆ కామెంట్లు అయితే చూశాను. ఇంకా వార్తా ఛానళ్ళు కూడా చెప్తున్నారు. చూడండి, అదే నేను చెప్పేది. ఇప్పుడు రైతుల మీద ఆధారపడి బతకండి, రైతుగా మారి బతకదండని అని చెప్తున్నాను. చూడండి, రైతు దగ్గర ఈ విధంగా ఉంటుంది ధర. మండల దగ్గరికి వెళ్తే ఇంకా కూలీ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకు. అక్కడి నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లు, కరెంట్ బిల్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా ఉంటాయి. అదే అమ్ముకుంటే నష్టపోవు. ఇప్పుడు నువ్వు రైతుగా మారి బతికావంటుకో, ఒక కౌలు ఇవన్నీ వ్యవసాయంలో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి కాదన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా నీళ్ళు ఉంటాయి, భూగర్భ జలాలు, చెరువులు నిండినాయి, భూగర్భ జలాలు పెరిగాయి. ఎక్కడ చూసినా కూడా పంట విస్తీర్ణము ఎక్కువ ఉంది. అన్ని పంటలు కూడా ఉంది. అన్ని పంటలు కూడా ధరలు అయితే లేవు. అసలు కొనుగోలు కూడా కావడం లేదు, మార్కెటింగ్ కూడా జరగడం లేదు. ఈ విధంగా మీరు ఎవరైనా కొత్తగా, ఈ రైతన్న కూడా 4 ఎకరాలు అయితే పండిస్తున్నాడు. ఈ విధంగా ఇంకా దిగులు, భయప్రాంతము ఇవన్నీ కూడా పెట్టుకోవడం అయితే ఉంటుంది. ఇవి అన్నీ మీకు జరగకుండా ఉండాలంటే మీరు రైతుల మీద ఆధారపడి బతకండి. ఇప్పుడు ఖర్చులు 60,000 నుండి 80,000 వరకు అనుకోండి. కౌలు వేయలేదు. 1 ఎకరాకు గేలల నుండి ఆ గేలలు కొట్టి మార్కెటింగ్ మండీ వరకు తీసుకెళ్తే ఓకేనా. లేదంటే వాళ్ళే వచ్చి అంతవరకు గేలలు మనకు వచ్చే వరకు, సైజు వచ్చే వరకు ఇంత డబ్బు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి 1 రూపాయి కూడా రాదు. ఇప్పుడు మార్కెటింగ్ జరగకపోయినప్పుడు, వాళ్ళు ముందుకు రాకపోయినప్పుడు, పంట విస్తీర్ణము ఎక్కువగా జరిగినప్పుడు ఏమవుతుంది, చెట్లకు మాగిపోతాయి. ఇప్పుడు కొట్టేస్తావు, నీకు ఎంత నష్టం వస్తుందో ఒకసారి గమనించు. నీకు ఎవరు కూడా 1 రూపాయి కూడా ఇవ్వరు. అది కూడా చెప్తున్నాను. కౌలు ఇంకా 6 నెలలకైతే నువ్వు ఇచ్చేయాలి. 6 నెలల తర్వాత మళ్ళా 6 నెలల వరకు ఇచ్చేయాలి. ఈ పంట దాదాపుగా ఇప్పుడు ఒక చెట్టు అయితే ఉంది, ఇంకొక చెట్టు కూడా పెట్టుకుంటారు ఇక్కడ. అంటే గేల ఎప్పుడైతే దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొకటి పెంచుతారు. అలా 2 పెట్టుకుంటారు. ఇంకా మంచి దిగుబడితో మంచి పంట బాగుండి శుభ్రంగా చేసుకుంటూ ఎరువులు వేసుకుంటుంటే ఇంకా 3వ మొక్క కూడా వేస్తారు. లాభం ఉంది, నష్టం ఉంది కాదనను. ఎంతో కష్టమైతే చేయాల్సి ఉంటుంది. నువ్వు చేయాలి, చేపించుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి ఓకేనా. ఒకవేళ రైతు కౌలు తీసుకొని చేసేవాళ్ళు డబ్బులు బాగుంటే అతను ఏ పని చేయకుండా కూడా పని అయితే చేపించుకుంటాడు కాదను. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు, చేసుకుంటారు, కష్టపడతాడు. ఈ విధంగా మొత్తము నష్టపోతే చూడండి, ఇదే డబ్బు వ్యాపారం మీద పెట్టండి. చూడండి, వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు అమ్మేవాళ్ళు మనకు 40 రూపాయల నుండి 70 రూపాయల వరకు అమ్ముతున్నారు అనేసి సైజును బట్టి చెప్తున్నారు కదా. వాళ్ళు చూశారు కదా, అది కూడా గమనించండి. అది కూడా గమనించే చెప్తున్నాను. ఇప్పుడు 30 డజన్లు, 50 డజన్లు, 70 డజన్లు, 100 డజన్లు ఈ విధంగా తెచ్చుకుంటారు. ఇప్పుడు మధ్యాహ్నం వరకు 50 డజన్లు అమ్ముడిపోతే ఓకేనా, 70 డజన్లు తెచ్చుకుంటే మళ్ళీ 20 డజన్లు ఈ విధంగా వేసుకుంటారు. 30 డజన్లు అమ్ముడిపోతే మళ్ళీ 20 డజన్లు ఈ విధంగా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ ఆటోనే వచ్చి బేసి ఈ విధంగా మార్కెటింగ్ అయితే చేస్తుంటారు. నష్టపోరు. ఒకవేళ
నువ్వు 50 డజన్లు తెచ్చుకుంటావు. 3 రోజులు వరుసగా వర్షం పడింది, అసలు పోలేకపోయావు, జనాలు రాలేకపోయారు అనుకో. 50 డజన్లు ఎత్తి పారేసావు అనుకో, ఎక్కడైనా ఇచ్చేసావు అనుకో, సాయం చేసావు అనుకో. సరే ఇవన్నా 50 డజన్లు. సరే ఆ 3 రోజులు పోనీ, వర్షాలు పోయినాక మళ్ళీ తర్వాత మళ్ళీ 50 డజన్లు తెచ్చుకుంటాం. ఈ విధంగా డజన్ మీద ఒక్కొక్క రేటు కూడా అమ్ముతుంటారు. వ్యాపారం అంటేనే అందరికీ తెలిసి ఉంటుంది. మాటలు మార్చి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అమ్ముతుంటారు. ఓకేనా? ఇవన్నీ చెప్పేవి కాదు, కానీ ఈ విధంగా ఉంటుందన్నమాట. నువ్వు నష్టపోవు. ఒక 50 డజన్లు తెచ్చుకుంటావు, దాని మీద లాభం వచ్చేది 50 డజన్లు. ఇంకా రేపు తెచ్చుకుంటేది 2 రోజులు కవర్ చేసుకుంటావు అన్నమాట ఆ నష్టము. అదే ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు చూస్తావు, ఈ విధంగా లేనప్పుడు కొట్టేస్తావు. ఒకవేళ అధిక గాలుల వల్ల చెట్లు పడిపోవడం, గాలివాన ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకా అధిక వర్షాలు పడి ఇవన్నీ కూడా చెట్లు, ఇంకా ఈ పంట కాకపోయినా వేరే పంటలు పండిస్తావు అనుకో, పప్పాయ పంట, ఈ విధంగా ఏమైనా ఓకేనా, వేళ్ళు కూలిపోయి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా వరి పంట అని ఏదో ఒకటి పంట అనుకోండి, ఇలాంటి పంటలు కూలిపోతాయి. ఇంకా చూసుకుంటే తేనెటీగలు అవి కూడా ఉంటాయి. మంచి కాస్త సైజు వచ్చినాక కాస్త మాగుతున్న సమయంలోనే బొక్కలు వేసేసి మాగు పెట్టేస్తుంటాయి. ఇప్పుడు 1200 ముక్కలు అనుకోండి, లేదంటే 1100 ముక్కలు అనుకోండి. దాంట్లో నీకు సుమారుగా 200 చెట్లు గేలలు అవి పనికి రాకుండా పోతాయి. నీకు మంచి సైజు వచ్చినా కూడా ధర ఉండదు. ఒకవేళ గాలివానులు వచ్చినా ఈ విధంగా ఉంటుంది. రైతు అందరికీ తెలిసే ఉంటుంది. వ్యవసాయము అంటే పని చూపిస్తాడు, ఉపాధి చూపిస్తాడు, ఈ విధంగా ఉంటుంది. నష్టపోతే ఇతనే నష్టపోతాడు. ఒక్కొక్క విషయము ఈ విధంగా రైతు కష్టము రైతుకే తెలుసు అంటారు. రైతుకు పోటీ రైతే, పంట విస్తీర్ణం ఎక్కువ అయితే జరుగుతుంది. అందుకే మీకు చెప్తున్నాను, ఒకవేళ ఈ విధంగా అమ్ముకోండి, ఈ విధంగా ఉంటుంది. రైతు దగ్గర అయితే తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు టమాటా పంట చూసుకోండి, ఇప్పుడు రేట్లు అయితే ఉన్నాయి 30 నుండి 50, 60, 70 వరకు కూడా పోతుంది. అదే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మదనపల్లిలోనే అక్కడి నుండే పండిస్తున్నారు. అక్కడే మంచి అనుకూలము, 3 దఫాలు కూడా పండిస్తారు ఒక సంవత్సరంలో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చలికాలంలో అయితే స్టార్ట్ చేస్తారు. అది వచ్చేసి ఇప్పుడు వచ్చే పంట ఎండాకాలంలో పండించినటువంటి పంట అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడే కానీ ఇక్కడైతే లేవు. ముఖ్యంగా ఇక్కడ కడప జిల్లాలో చూసుకుంటే అక్కడి నుండి కూడా వచ్చేవి, ఇక్కడ నుండి కూడా పండిస్తే ఇక సంక్రాంతికి ఇవన్నీ కూడా వచ్చేస్తుంటాయి. ఎలాంటి సమయంలో ధరలు ఉండవు, తీసుకెళ్ళి పారేస్తుంటారు. ఈ విధంగా అయితే ఉంటుంది. రైతుల మీద ఆధారపడి బతకండి అని చెప్తున్నాను, నష్టపోవద్దండి చెప్తున్నాను. ఎవరు ₹1 కూడా ఇవ్వరు, నువ్వు నష్టపోతే కూడా కవర్ చేసుకుంటావు. ఓకేనా? బాయ్. నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను, బాగా అర్థమవుతుంది.